కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలిగించాలనే కుట్రతోనే ప్రెస్ మీట్లలో ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడినన్నారు. ఆకరోట్ల లెక్క తెలియదాకా ఈ పెందుత్తు బాబు ఓటమి ఒప్పుకోటరా. పదరా, మనం చెడగొట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక. లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఎన్ని 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 దారుణాలు సార్. చిక్కులేని నా కొడక. మామూలుగా అయితే నీ నాలుగు కోసేస్తాడు, కోసేయాల్సిందే. అది కోసేస్తే కానీ ధర్మం కాదు. నాలుగు కట్ చేస్తావా? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. పవన్ కళ్యాణ్ లాంటి చిక్కులేని నా కొడక. పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోతే బాగుంటది. పోసానిని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే, ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. తాను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్, లోకేష్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసులకు వెల్లడించారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను వెళ్ళాలనుకున్నావా? నీ పొట్టి చంద్రబాబు ఓటేస్తే కమ్మ వాటికి ఓటేసినట్టు నేను అంటాను, కమ్మ కులానికి ఓటేసినట్టు నేను అంటాను. నా కొడకల్లా బుద్ధి లేదురా, సిగ్గు లేదా? చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తాను ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. చిచి, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కల్లా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అవన్నీ నేను చూసుకుంటాను. లేదు, నువ్వేం టెన్షన్ పడదు, నేను చూసుకుంటాను. ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని పోసాని అంగీకరించారు. నోటికొచ్చిన భాష వాడేశాను, కారు కూతలతో మీ మనసు గాయపరిచాను. తర్వాత వీటిని సజ్జల కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేవారన్నారు. ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా, వాడి వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. వ్యాఖ్యలను ఒక్కసారి ప్రసారం చేయగలరని కోరుకుంటున్నాం. ఏం చెప్పినావనా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టేసర్ అనుకున్నావురా? నా దరిద్రం మొక్కురా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఆ నాలికని రంపం తెచ్చి కాయ కోస్తా. ముందుకాయ సార్ కోసేస్తారా? అట్టాగే సార్. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు. ఆ పదాలు ఏందండి, ఆ భాష ఏందండి? అసలే నీ నాలుగు మందం, పైగా ఆ మందంతో పాటు వేతవ్వాగుడు ఒకటి. కోసేయాలి, మామూలు గొయ్యకూడదు. నీ నాలుగు కోసేస్తాడు. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా. నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయనాయకుడువా? లోకల్ కాడి నువ్వు, లోకల్ కాడి నువ్వు. సరే, అసలు ఆయన ఎందుకురా నీకు? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు, ఆయన గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. పొట్టినాయాల అల్-ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. ప్రెసిడెంట్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబుగా. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, విత్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చిట్టా రాసుకొని చెప్తా. పవన్ కళ్యాణ్ మా షూటింగ్కి వెళ్ళేటప్పుడు నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా? మీ అందరికి విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. భవిష్యత్తులో మీకు ఉండదు, మీరు కానీ పేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకోండి. శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసరికి 16 కేసులు రెడీ ఉన్నాయి. ఏమైందన్నా? ఏమైంది ఇక్కడ? ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆ డాంలో బయట వ్యాన్ ఉంటుంటుంది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోయి ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. కోడి పిల్లల్ని గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని.
సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి వెంకటరాయన్ మంచి లాయర్లతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 2 ఫర్లాంగ్ దూరంలో ఉన్నారన్న. వీడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి మార్చండి. ఆడ బెయిలేసి ఆయన బయటికి తీసుకొచ్చి ఇంకొక గద్దది అనుకోపోద్ది. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్ సిటీ మొత్తం. అలాగే సార్. సరే ఇది ఇట్ట పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి పీటీ వారెంట్లు, రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయన? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. దానికి క్వైట్ ఆపోజిటే మా 801. అంటే ఒక్కసారి మీ చేతుల్లో దొరికితే ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పోసాని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేశారు. వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. సో ఒకసారి మీరు అనుకుంటే వాడు కొన్ని నెలల పాటు జైల్లో మగ్గేటటువంటి వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని క్రియేట్ చేసుకుని అంబ పలికిద్దామని సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నీ వయసు ఎంత? ఓ 50 ఉంటాయా? తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషరు, కారం తింటే అల్సరు. సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతారు నువ్వు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను కడప రిమ్స్ కు తరలించారు. మహా అయితే ఏం చేస్తారు? ఊరు తీస్తారు, చచ్చిపో. పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుసు. ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్. మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. రాత్రి నుంచి కూడా పోసాని కృష్ణమురళికి ఛాతీలో నొప్పి వస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోతురా. ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు పోసాని. దీంతో హాస్పిటల్ కి తరలించినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉందనన్న, చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందని. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సేఫేగా, ఏ ప్రాబ్లం లేదు సార్. ఈజ్ సేఫ్. బ్రెయిన్ కి ఏం కాలేదుగా. వెంటనే పోలీసులు ఆసుపత్రి తీసుకెళ్లారు. ప్రజెంట్ రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని ఉన్నారు. మలోనమ క్యాన్సర్ తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.